అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 10వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి, వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగినప్పటికీ సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడతారు. ఆర్థిక వ్యవహారం సంతృప్తికరంగా సాగనం. స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారంలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట మరింత ఆనందం ఏర్పడుతుంది. ఉద్యోగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందునం. వృత్తి, వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందునం. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగినం. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహంతో నూతన అవకాశాలను అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందునం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినం. నిరుద్యోగులకు కార్యసిద్ధి ఏర్పడుతుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు. ఆ మేరకు ఊరట లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చడం. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందడం. ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆటంకాలు తొలగున. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం. సకాలంలో సహాయం చేసేవారు ఏర్పడడం శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన. ఆర్థిక స్థితి బాగుండును. దైవబలం కాపాడుతుంది. ముఖ్య విషయాలలో శుభ ఫలితాలు ఏర్పడిన. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. అదేవిధంగా ఉన్నత పదవులు ఏర్పడడం. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క కోరికలు నెరవేరడం. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి.
కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు. ముఖ్య విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేస్తారు. అలసట తగ్గుతుంది. అదేవిధంగా మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గించే ఆస్కారం ఉంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని చేకూరుస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరడం, వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. కొత్త బాధ్యతలను చేపడతారు. ముఖ్య విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడడం. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.